అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎగిరే వైట్ హౌస్ లా కనిపిస్తుంది. అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఉన్న ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోని అమెరికా అధ్యక్షుడు ప్రయాణిస్తారు. అంతేకాదు, ఆయన ఏ దేశం వెళ్లినా సెక్యూరిటీ మొత్తం అమెరికా ప్రభుత్వమే చూసుకుంటుంది. అధ్యక్షుడిపై కనీసం ఈగ కూడా వాలకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే గత కొన్నేళ్లుగా బైడెన్ భద్రతా విషయంలో లోపాలు పడుతున్నాయి. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానంలోనే వరుస చోరీలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు మాత్రమే ప్రయాణించే ఈ విమానంలోని విస్కీ, వైన్ గ్లాసులు, బంగారు పూతతో ఉన్న పింగాణి ప్లేట్లు మాయమవుతున్నాయి. దీనిపై నిఘా పెట్టిన సిబ్బంది అవి చోరీ చేసిన వారిని గుర్తించి షాక్కు గురయ్యారు. అమెరికా అధ్యక్షుడితో పాటు విమానంలో ప్రయాణించే మీడియా కరెస్పాండెంట్లే ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది. అమెరికా అధ్యక్షుడు అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన తనతో పాటు కొందరు మీడియా కరెస్పాండెంట్లను ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తీసుకెళ్తారు. అయితే ఇలా ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తున్న మీడియా కరెస్పాండెంట్లో ఎవరికీ తెలియకుండా అందులోని వస్తువులను తమ బ్యాగుల్లో వేసుకుని తీసుకెళ్లిపోతున్నారు. ఫిబ్రవరి 5న ఎయిర్ ఫోర్స్ 1లో ఓ పిల్లో కేస్ మిస్ అయినట్టు గుర్తించిన సిబ్బంది అధ్యక్షుడి పర్యటనకు వెళ్లిన వారికి మెయిల్ చేశారు. ఎవరి లగేజ్లో అయినా పొరపాటున విమానంలోని వస్తువులు కలిసిపోతే వాటిని ఎవరికీ తెలియకుండా తిరిగి ఇచ్చేందుకు సాయం చేస్తామని ట్రావెల్ ఆఫీస్ మెయిల్ చేసింది. దీంతో ఒకరు ఆ పిల్లో కేసును సైలెంట్గా తీసుకెళ్లి పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలోని ఆండ్రూ జాక్సన్ విగ్రహం వద్ద సిబ్బందికి అప్పగించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఎయిర్ ఫోర్స్ 1లో వస్తువులు మాయమవ్వడానికి కారణం మీడియా సిబ్బంది అని తేలడంతో వారిని పిలిపించి వస్తువులు సేకరించి ఇకపై ఇలా చేయొద్దని హెచ్చరించారు. మరోవైపు ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణించామనే జ్ఞాపకం కోసమే విమానంలో వస్తువులను తీసుకెళ్లామని మీడియా సిబ్బంది తెలిపారు. ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణించామనే జ్ఞాపకం కోసం వస్తువులను తీసుకెళ్లొద్దని, ఆ విమానంలో మీడియా సిబ్బంది ఫోటోలను మెయిల్ చేస్తామని వైట్ హౌస్ కరెస్పాండెంట్ అసోసియేషన్ తెలిపింది. మరోవైపు ఈ చోరీలపై వైట్ హౌస్ స్పందించింది. మీడియా సిబ్బందిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, ఈ చోరీలను నిలువరించేందుకే వారిని పిలిపించామని తెలిపింది.